అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్నందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. అన్నదాత ప్రేక్షకులకు నమస్కారం. ఈనాటి ముఖ్యాంశాలు: పాలీహౌస్ చామంతి సాగు, అకాలపు పూత కోసం యాజమాన్య విధానాలు, జామలో పండు ఈగ, నులుపురుగులు, వేరుకుళ్ళు నివారణ. ఇక జై కిసాన్లో విశాఖ జిల్లాలో సాగు విస్తీర్ణం, పంటల స్థితిగతులపై వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకుల వివరణ. మేడి పండు చూడు మేలిమై ఉండును, పొట్ట విప్పి చూడు పురుగులుండు అన్న చందంగా మారింది నేటి జామకాయ పరిస్థితి. జామలో సాధారణ రకాలతో పాటు కిలో 100 రూపాయల వరకు ధర పలికే తైవాన్ జామకాయలు కూడా నేడు అందుబాటులో ఉన్నాయి. ఇంతటి ధరను వెచ్చించి కొని తీరా కాయను కోసి చూస్తే లోపల లుకలుకమంటూ పండు ఈగ పురుగులు కనిపిస్తూ కాయను పనికి రాకుండా చేస్తున్నాయి. పండు ఈగ వల్ల కాయ దిగుబడి, నాణ్యత దెబ్బతింటోంది. చాప కింద నీరులా దీని నష్టం వ్యాపిస్తోంది. పండు ఈగతో పాటు జాములో నులుపురుగులు, వేరుకుళ్ళు సమస్య కూడా ఇటీవల ఎక్కువైంది. జాములో కనిపిస్తున్న ఈ చీడపీడల నివారణ గురించి సూచనలు అందిస్తున్నారు సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త స్నేహలత. జామ పంటలో చీడపీడలు కూడా ఆశించి రైతులకు కొంతవరకు నష్టం చేకూరుస్తున్నాయి అన్నమాట. ముందుగా పండు ఈగను చూసుకుంటే ఇది పండు పక్వ దశ లో ఉన్నప్పుడు ఈ రెక్కల పురుగు దానిపైన గుడ్లు పెడతా ఉంటుంది. దాని నుంచి వచ్చిన పిల్ల పురుగులు పండు లోపలికి చొచ్చుకుపోయి దాంట్లో ఉన్న గుజ్జును మొత్తం తినేస్తూ ఉంటుంది. తర్వాత విత్తనాన్ని కూడా తింటూ ఉంటుంది. పండు పైన ఏదైతే రంధ్రం చేస్తుందో దాంట్లో నుంచి కొన్ని శిలీంధ్రాలు అనేవి వ్యాప్తించి పండు మొత్తం కుళ్ళిపోవడం అనేది జరుగుతుంది. పండు రాలిపోతూ ఉంటుంది. సో ఈ రాలిపోయిన పండ్ల నుంచి మనకి పిల్ల పురుగులు ఏవైతే ఉంటాయో అవి వాటి కోశష్ట దశ అనేది మట్టిలో చేస్తూ ఉంటాయి. కోశష్ట దశ నుంచి వచ్చిన కొత్త రెక్కల పురుగులు మళ్ళీ ఎప్పుడైతే మళ్ళా నెక్స్ట్ వచ్చే కొత్త పండ్లు ఉంటాయో వాటిపైన మళ్ళీ గుడ్లు పెట్టడం, తర్వాత దీని జీవన చక్రాన్ని అట్లా సాగిస్తూ ఉంటుంది అన్నమాట. సో దీనికి మనం చేయాల్సిన పద్ధతులు ఏంటంటే ఈ ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ని 25 నుంచి 30 ఎకరానికి అక్కడక్కడ అమర్చుకోవాలి. సో దీంట్లో ఉన్న ఎరకి ఈ రెక్కల పురుగులు అనేవి ఆకర్షితమై దాంట్లో పడడం వల్ల పురుగుల ఉద్రిక్తత అనేది అక్కడ కొంతవరకు తగ్గించుకోవచ్చు. అలాగే ఇప్పుడు ఈ కింద పడిన పండ్లు ఏవైతే ఉన్నాయో అవి వేరేసి కాల్చివేయాలన్నమాట. తర్వాత ఏంటంటే మనము నీమ్ కేక్ 10 నుంచి 15 కేజీలు చెట్టు మొదల్లో వేసుకున్నట్లయితే వీటి కోశష్ట దశని కూడా మనం అరికట్టుకోవచ్చు అన్నమాట. తర్వాత చూసుకున్నట్లయితే ఈ వర్షాకాలంలో ఎక్కువగా మనకి వేరు తెగుళ్ళు ఒకటి నులి పురుగులు అనేది ఎక్కువగా వ్యాప్తిస్తూ ఉంటాయి. సో ఈ నులి పురుగులు మనం పంట వేసుకున్నాక 5 నుంచి 6 నెలల వరకు అసలు మనకి ఈ పురుగు వచ్చిందని కూడా మనకు తెలియదు అనమాట. ఎందుకనంటే మొక్క చాలా బాగా ఎదుగుదల పైకి బాగా కనబడుతుంటుంది. ఆ తర్వాత ఏంటంటే ఈ నులి పురుగులు కానీ వేరుకుళ్ళు వచ్చిన తర్వాత మా మొక్కకి పోషకాలు తర్వాత నీరు అందవన్నమాట. అందక చెట్టు మొత్తం ఎండిపోవడం, తర్వాత ఆకులు పచ్చగా రాలిపోవడం, గిడసబారిపోతూ ఉంటుంది అనమాట. ఈ నులి పురుగులు ఏంటంటే నర్సరీల ద్వారా, అంటే నర్సరీలో ఎంచుకున్న చెట్ల ద్వారా వ్యాప్తిస్తూ ఉంటుంది. తర్వాత దాంట్లో మట్టి ద్వారా వ్యాప్తిస్తూ ఉంటుంది. ఒక ప్రాంతం నుండి ఇంకో ప్రాంతంకి మనం తీసుకొచ్చినప్పుడు వ్యాప్తిస్తూ ఉంటాయి అన్నమాట. సో దీనికి మనము ఎట్లా అంటే పంట వేసుకోవాలి అని అనుకున్నప్పుడు 3 నుంచి 4 సంవత్సరాల ముందే దీంట్లో
పచ్చి రొట్టె పైర్లు వేసుకొని భూమిలో దున్నివేయాలి. సో అప్పుడు ఏంటంటే దాంట్లో ఉన్న పోషకాలన్నీ కూడా భూమికి మంచిగా యాడ్ అయ్యి తర్వాత పంటకి మంచిగా అందిస్తూ ఉంటాయి అన్నమాట. ఆ తర్వాత బంతి సాగు, వెల్లుల్లి, ఉల్లి సాగు ఇవి చేయడం వల్ల నులి పురుగుల ఉద్రిక్తత అనేది తగ్గిపోతూ ఉంటుంది. 4 సంవత్సరాల తర్వాత మనం జామ సాగు చేయాలనుకున్నప్పుడు మనం మొక్క ఎంచుకోవడం అనేది జాగ్రత్తగా చేసుకోవాలి. ఈ టెస్ట్ ఎలా చేస్తామనంటే మనము అంటే నర్సరీలో మొక్కలని వాటికి ఉన్న మట్టిని దులిపేసి నీళ్ళల్లో వీటి వేర్లని కడిగేసేసి చూడాలి. దాంట్లో గనక బుడిపలు కనబడకపోతే, వేరు కుళ్ళు అనేది లేకపోతే, అంటే వేర్లు అనేవి నల్లగా కనబడకపోతే అలాంటి మొక్కల్ని అంటే మంచి హెల్దీగా ఉన్న మొక్కల్ని మనం చూస్ చేసుకోవాలి. నాటే ముందు ఎలాగో రైతు ఎరువులు వాడుతూ ఉంటారు. అంటే ఎరువులు ఎలా అంటే మనం 1 టన్ను పశువుల ఎరువు తీసుకొని దాంట్లో 4 kgల పెసిలోమైసిస్ అనమాట. ఇదేంటంటే మనకి నులి పురుగుని అరికట్టే బయోనిమాటిసైడ్ అని అంటాం. దాంట్లోనే 4 kgల ట్రైకోడర్మా. ఇది ఏంటంటే మనకి ఈ వేరుకుళ్ళు వ్యాప్తి చేసే ఏదైతే శిలీంధ్రం ఉంటుందో దాన్ని అరికడుతుంది అనమాట. ఇది బయోఫంగిసైడ్ అని అంటాం. దీంట్లోనే 4 kgల సూడోమోనాస్. ఇది మనకి ప్లాంట్ గ్రోత్ ప్రమోటింగ్ బ్యాక్టీరియా అని అంటాం. ఎందుకంటే మొక్క ఎదుగుదల తర్వాత దిగుబడులు కూడా మనకు మంచిగా రావాలి కాబట్టి మిక్స్ చేసేసుకొని 20 రోజుల పాటు పెట్టేయాలి. 20 రోజుల తర్వాత మనకి బూడిదలాగా, తెల్ల బూడిదలాగా ఏర్పడుతూ ఉంటుంది ఆ ఎరువు పైన. సో ఇదంతా మిక్స్ చేసేసుకొని నాటేటప్పుడు ఈ చెట్టు చుట్టూ ఒక 10 kgలు వేసుకున్నట్లయితే మనము 4 నుంచి 5 నెలల వరకు ఈ నులి పురుగులను కావచ్చు, తర్వాత వేరుకుళ్ళను కావచ్చు ఉద్రిక్తత తగ్గించుకోవచ్చు అనమాట. నాటిన తర్వాత మనకి మొక్క ఎండుకుపోవడం అనేది అలా కూడా ఏమన్నా అబ్జర్వ్ చేస్తే ఆ ఎండిపోయిన మొక్కని తీసేసి దూరంగా పడేయడం ఆర్ కాల్చివేయడం అనేది చెయ్యాలి. ఆ తర్వాత ఏంటంటే అక్కడ ఒక kg ట్రైకోడర్మాని తీసుకొని అది ఒక 50 లీటర్ నీటిలో కలిపేసి ఆ తీసివేసిన చెట్టు దగ్గర గుంతల్లో డ్రెంచింగ్ లాగా చేయాలన్నమాట. ఇలా చేస్తూ రైతులు మంచి పద్ధతులు పాటిస్తూ ముందు నుండే మంచి దిగుబడులు సాధిస్తారని కోరుకుంటున్నాను. శ్రావణ మాసం నుంచి సంక్రాంతి వచ్చే పుష్యమాసం వరకు పండుగలు, పెళ్లిళ్ళు, పూజలు, శుభకార్యాలు జరిగే సమయం. ఈ సమయంలో పూలకు సహజంగానే గిరాకీ ఉంటుంది. ముఖ్యంగా చామంతులు విరబూసే సమయం ఇది. పసుపు రంగులో మదిని దోచే చామంతులకు గిరాకీ ఎప్పుడూ తగ్గదు. శీతాకాలంలో మాత్రమే పూసే పంట ఈ చామంతి. పగటి కాలం ఎక్కువ ఉండే సమయంలో శాఖీయంగా పెరిగి రాత్రి వేళలు ఎక్కువగా ఉండే శీతాకాలంలో పుష్పిస్తుంది. అక్టోబర్ నుంచి డిసెంబర్ మాసాల వరకు చామంతి విరబూస్తుంది. అటు తర్వాత జనవరి నుంచి తగ్గిపోతుంది. పూత పూసే సీజన్లో ధర అంతగా దక్కదు. అదే అకాలంలో పూల దిగుబడిని తీసుకున్నట్లయితే మంచి ధరను దక్కించుకునే అవకాశం ఉంటుంది. అందుకు పాలీహౌజ్లు అనువుగా ఉంటాయి. మరి పాలీహౌస్ చామంతిని సాగు చేసేవారు అకాలపు పూతను పొందడానికి ఎలాంటి ప్రత్యేక చర్యలు చేపట్టాలో, ఏ రకాలను ఎన్నుకోవాలో వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్రబాబు నుంచి ఈరోజు తెలుసుకుందాం. చామంతి పంటలో ఉన్న ప్రత్యేకత ఏంటంటే ఈ చామంతి సంవత్సరం పొడవునా పూత రావడం జరగదు. ఇది షార్ట్ డే ప్లాంట్ అంటాము. అంటే పగటి కాలం తక్కువగా ఉండి రాత్రి కాలం ఎక్కువగా ఉన్న రోజుల్లో మాత్రమే చామంతి పూతకు రావడం జరుగుతుంది. ఈ ఆఫ్ సీజన్ పంటను తీసుకోవాలంటే ఈ చామంతిలో ఎటువంటి యాజమాన్య పద్ధతులు చేపట్టాలనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. సాధారణంగా మనకు సాగు చేసేటువంటి తెల్ల రకాలు కానివ్వండి, తెల్ల పువ్వు రకాలు కానివ్వండి, పసుపు రంగు పూల రకాలు కానీ ఇవన్నీ కూడా ఫోటో పీరియడ్ సెన్సిటివ్గా ఉంటాయి. అంటే పగటి కాలం తక్కువగా ఉన్నప్పుడే పూతకు రావడం జరుగుతుంది. వీటిల్లో చూసుకుంటే మనకి పూర్ణిమ ఎల్లో, పూర్ణిమ వైట్, ఐశ్వర్య ఇటువంటి రకాలు ఎక్కువ సాగులో ఉన్నాయి లూజ్ ఫ్లవర్స్ కింద అమ్ముకోవడానికి. అయితే ఈ మధ్య కాలంలో కొన్ని హాలెండ్ రకాలు మనకి అందుబాటులోకి రావడం జరిగినాయి. అవి ఏంటంటే ఫోటో పీరియడ్ ఇన్సెన్సిటివ్గా ఉంటాయి. పగటి కాలం తక్కువగా ఉన్నప్పుడే కాకుండా కొంచెం ఎక్కువ పగటి కాలం ఉన్నప్పుడు కూడా పూతకు రావడం జరుగుతుంది. కాకపోతే అవి కూడా ఉష్ణోగ్రతలు తక్కువగా ఉన్నప్పుడు మాత్రమే మంచి పెద్ద పూలు బాగా యూనిఫామ్గా విచ్చుకొని పూతకు రావడం జరుగుతుంది. వీటిల్లో అనేక రకాలైన తెలుపు కానివ్వండి, లేదంటే పసుపు రంగులు, అన్ని రకరకాలు చాలా రకాల రంగుల అందుబాటులో ఉన్నాయి ప్రైవేట్ హైబ్రిడ్స్లో.
అయితే వీటిల్లో మనకు అనుకూలమైన ఎక్కువగా వైట్ తెల్ల పువ్వు పూసేవి పసుపు రంగు పూలకి ఎక్కువ గిరాకీ ఉంటుంది. ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా స్ప్రే టైప్స్ అంటాం. ఇప్పుడు స్టాండర్డ్ రకాలు కానీ తీసుకున్నట్టే స్టాండర్డ్ రకాలు ఏంటంటే పెద్ద పువ్వునిస్తాయి, మొక్క కాడ బాగా పొడవుగా పెరుగుతుంది. ఈ పువ్వులు ఏంటంటే పువ్వుతో పాటుగా పొడవుగా ఉన్న కాడని సుమారుగా 60 నుంచి 80 సెంటీమీటర్ల పొడవు ఉండే కాడతో పాటుగా కత్తిరించి మనం వాటిని బంచెస్గా కట్టుకొని కట్ ఫ్లవర్స్ కింద అమ్ముకుంటాం అన్నమాట. వీటికి బొకేల తయారీలో కానివ్వండి, లేదంటే మనకు ఈ ఫంక్షన్స్కి వీటికి డెకరేషన్కి వాడుకోవడానికి ఎక్కువగా వినియోగిస్తున్నారు. అయితే ఈ 2 రకాలు సాగు చేసుకునేటప్పుడు ఒక్కోదానికి ఒక రకమైన ప్రత్యేకమైన యాజమాన్య పద్ధతులు చేపట్టాల్సి ఉంటుంది. ముందుగా మనం లూజ్ ఫ్లవర్స్కి పెంచుకునే వాటిని కానీ చూసుకున్నట్లయితే సాధారణంగా ఓపెన్ కండిషన్స్లో అయితే మామూలుగా నాటుకుంటాము. మనం ఇప్పుడు పాలీహౌస్ కల్టివేషన్లో సాగు చేసుకున్నప్పుడు పాలీహౌస్లో సాగు చేసుకోవటం వల్ల మనం ఉష్ణోగ్రతలను కూడా కొంత నియంత్రించుకోగలుగుతాం కాబట్టి మనం అకాల పంటను తీసుకోవడానికి అనుకూలత ఎక్కువగా ఉంటుంది. స్ప్రే రకాలని నాటుకునేటప్పుడు సాధారణంగా మొక్కి మధ్య 30 సెంటీమీటర్లు ఉండే విధంగా బెడ్ వెడల్పు 80 సెంటీమీటర్లు, అదే డ్రిప్ లైన్లు ఒక్కొక్క బెడ్ మీద 2 డ్రిప్ లైన్లు ఏర్పాటు చేసుకోవాలి. బెడ్కి మధ్య 30 సెంటీమీటర్లు గ్యాప్ వదులుకొని ఈ రకంగా చేసుకున్న బెడ్స్ మీద మనం ఈ చామంతి మొక్కల్ని నాటుకోవాలి. అదే స్టాండర్డ్ రకాలు కానీ తీసుకున్నట్లయితే పక్కన వచ్చే కొమ్మలు తక్కువగా వస్తాయి. ఒకవేళ వచ్చినా కూడా మనం పించింగ్ చేసి మొక్క పొడవుగా పెరిగేటట్లు చేయాలి. ఎందుకంటే దాని యొక్క కాడ దృఢంగా ఉన్నప్పుడు, పువ్వు పెద్దగా ఉన్నప్పుడే మంచి రేటు రావడం జరుగుతుంది. కాబట్టి వీటిని మనం సాధారణంగా 12x12.5 సెంటీమీటర్ల దూరంలో నాటుకుంటాం. అలా నాటుకున్నప్పుడు ఒక స్క్వేర్ మీటర్కి వచ్చేసి చదరపు మీటర్కి వచ్చేసి 63 నుంచి 64 మొక్కలు రావడం జరుగుతుంది. నాటుకున్న తర్వాత డ్రిప్ ద్వారా నీటిని అందించుకోవటం, దానికి కావాల్సినటువంటి పోషకాలను కూడా మనం డ్రిప్ ద్వారా ఇచ్చుకుంటూ ఉండాలి. అయితే ప్రత్యేకించి పాలీహౌస్లో సాగు చేసే చామంతి సాగులో ఈ వెలుతురుని నియంత్రించుకోవటం అనేది చాలా ముఖ్యమైనది. వెలుతురు నియంత్రించడం అంటే మొక్కకి చీకటిని మనం కల్పించాలి ఆర్టిఫిషియల్గా. సాధారణంగా ఈ మొక్కలను నాటుకున్న తర్వాత ఆగస్టు సెప్టెంబర్ వరకు కూడా పగటి కాలం ఎక్కువగా ఉంటుంది. దాని కొరకు ఏం చేస్తామంటే ఈ సాయంత్రం పూట 4 గంటల నుంచి 7 గంటల వరకు కూడా లోపల మొక్కకి 2-3 అడుగుల ఎత్తులో ఈ నల్లటి బ్లాక్ పాలిథిన్ షీట్ కానివ్వండి, లేకపోతే నల్లటి గుడ్డతో కప్పేసి ఉంచడం వలన చీకటిని మనం క్రియేట్ చేయగలుగుతాం. అంటే మొక్క చీకట్లో ఉండేటట్లు చేస్తాం. అలా 7 నుంచి 8 వారాల పాటు చేసిన తర్వాత పూత రావడం జరుగుతుంది. ఆ వచ్చిన పూతని విచ్చుకునేటట్లు చేయాలి అంటే ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయికి రావాలి. అటువంటి పరిస్థితుల్లో మనం ఉష్ణోగ్రతలను తగ్గించుకునే మార్గాలని పాలీహౌస్ల్లో పద్ధతుల్ని చేపట్టాలి. వీటి కోసం ఫాగర్స్ వదులుకోవటం కానివ్వండి, లేదంటే బెడ్స్ మధ్యలో నీటితో తడపటం, దీన్నే మనం షవరింగ్ అంటాం. లేదంటే పైన ఉండేటువంటి షేడ్ నెట్స్ని పగటిపూట కప్పేసి ఉంచడం వలన కూడా మనం ఈ ఉష్ణోగ్రతల్ని తక్కువ స్థాయిలోకి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ తీసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాలో కానివ్వండి, హిందూపూర్, అనంతపురం అటువంటి ప్రాంతాలు అంటే కర్ణాటక, తమిళనాడు బార్డర్లో ఉన్న కొన్ని జిల్లాల్లో ఈ మదనపల్లి, పీలేరు ఈ ప్రాంతాల్లో సాధారణంగా జూలై నెల నుంచి కూడా ఉష్ణోగ్రతలు బాగా తక్కువగా నమోదవుతూ ఉంటాయి. అటువంటి పరిస్థితులు అయినట్లయితే మనకు ఉష్ణోగ్రతలు సాధారణ స్థాయిలో అంటే ఈ చామంతికి అనుకూలమైన స్థాయిలో ఉండి పూత బాగా రావడం జరుగుతుంది. అదే స్టాండర్డ్ రకాలకు కానీ వచ్చినట్లయితే స్టాండర్డ్ రకాల్లో ముందు మనం కాడ పొడవుగా వచ్చేటట్లు చేసుకోవాలి. కాడ పొడవుగా వచ్చేటట్లు చేసుకోవడానికి ఎడిషనల్ లైటింగ్ కూడా ఇవ్వాల్సి వస్తుంది. ఎడిషనల్ లైటింగ్ అంటే ఈ కాడ రకాల్లో కొన్ని తక్కువ పగటి కాలం ఉన్నప్పుడే కాకుండా సాధారణంగా కూడా పూతకొచ్చే రకాలు ఉంటాయి. అటువంటి వాటి కోసం అడిషనల్ లైటింగ్ అంటే రోజుకు 15 గంటల పాటు వెలుతురు అందే విధంగా ఈ ఎల్ఈడి బల్బులు 60 వాట్ ఎల్ఈడి బల్బులను ఏర్పాటు చేసుకొని సాయంత్రం పూట ఈ లైట్స్ వేసి ఉంచడం ద్వారా ఎక్కువ వెలుతురుని అందించి శాఖీయోత్పత్తి అంటే మొక్క వెజిటేటివ్గా పెరుగుతుంది కానీ పూత రావడం జరగదు. పూత కావాలనుకున్నప్పుడు మనం ఈ లైటింగ్ ఆపేసిన తర్వాత అది నవంబర్ డిసెంబర్ నెలలో అయినట్లయితే సాధారణంగా మనకి ఈ డే లెంగ్త్ అనేది పగటి కాలం అనేది తక్కువగా ఉంటుంది కాబట్టి మనం ఎటువంటి బ్లాకెనింగ్ ట్రీట్మెంట్ ఇవ్వాల్సిన అవసరం ఉండదు. అదే మనం లేట్ క్రాప్ తీసుకోవాలనుకున్నప్పుడైతే మాత్రం ఈ లైటింగ్ ఆపేసిన తర్వాత నల్ల పాలిథిన్ షీట్తో కప్పి బ్లాకెనింగ్ ట్రీట్మెంట్ అనేది చేయాల్సి ఉంటుంది, ఏది పూత వచ్చేటట్లు చేసుకోవడానికి. ఈ స్టాండర్డ్ రకాల్లో ఏంటంటే పక్కన వచ్చే ఇగురులను తీసేసుకోవాలి. అదేవిధంగా వాటికి సపోర్ట్గా నైలాన్ నెట్స్ కానివ్వండి, లేదంటే జిఐ వైర్స్తో తయారు చేసిన నెట్స్ని కానీ మనం సపోర్టింగ్గా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంటుంది. అలా ఏర్పాటు చేసుకోవటం వల్ల కాడ అనేది నిలువుగా నిటారుగా పెరిగి వంకరలు లేకుండా దృఢంగా ఉంటుంది. అటువంటి పూలకి మంచి డిమాండ్ అనేది రావటం జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ పించింగ్ అనమాట. ఎప్పుడైతే మనం పూత కావాలనుకుంటున్నామో ఈ స్టాండర్డ్ రకాలు అయినట్లయితే మనకు కావాల్సినంత ఎత్తు ఎదిగిన తర్వాత సుమారుగా 2 నుంచి 3 అడుగులు ఎత్తు వచ్చిన తర్వాత చివరిని తుంచుకోవటం ద్వారా
పక్క నుంచి కొత్తగా ఎగురులు వచ్చి ఒకే కాడ మీద 2-3 పూలు వచ్చేటట్లు చేసుకోవచ్చు. అలా కాకుండా కొన్ని మార్కెట్స్లో ఒకే పువ్వు ఉండే విధంగా కావాలనుకుంటారు. అటువంటప్పుడు అయినట్లయితే ఈ పించింగ్ చేయకుండా ఒక కాడకి ఒకే పువ్వు వచ్చేటట్లు చేసుకోవాలి. అలా వచ్చిన పువ్వు బాగా పెద్ద పరిమాణంలో ఉండి మంచి ఈ డెకరేషన్ కానివ్వండి, బొకేల తయారీలో బాగా ఉపయోగపడుతుంది. స్ప్రే టైప్స్లో కూడా మనం మొక్క నాటిన 25 నుంచి 30 రోజుల సమయంలో పించింగ్ అంటే చిగుర్లు తుంచేసేయాలి. చిగుర్లు తుంచేయటం ద్వారా ఎక్కువ పక్క కొమ్మలు వస్తాయి. వచ్చిన పక్క కొమ్మలకి ఎక్కువ పూలు వచ్చేటట్లు చేసుకోవచ్చు. ఇది సాధారణంగా మనం జూన్ జూలైలో నాటుకున్నప్పుడు అది నవంబర్ డిసెంబర్ వరకు శాఖీయోత్పత్తిలో ఉండి ఈ షార్ట్ డే కండిషన్స్ రాగానే పూత అనేది రావటం జరుగుతుంది. స్ప్రే రకాల్లో సాధారణంగా ఈ చామంతి అనేది ఓపెన్ కండిషన్స్లో పెంచినప్పుడు మనకి జనవరి, ఫిబ్రవరి, మార్చి నెలలతో పూత అనేది తగ్గిపోతుంది. మార్చి, ఏప్రిల్, మే ఈ నెలల్లో కూడా మనం పూత తీసుకోవాలనుకున్నప్పుడు మనం నవంబర్, డిసెంబర్ నెల నుంచే వీటికి ఎడిషనల్ లైటింగ్ అనేది కల్పించాలి. రోజుకు 15 గంటల పాటు ఈ ఎల్ఈడి బల్బులు ఏర్పాటు చేసి లైటింగ్గా అందించినట్లయితే మొక్క బాగా శాఖీయంగా వస్తుంది, కానీ అభివృద్ధి చెందుతుంది, కానీ పూత అనేది రావటం జరగదు. పూత రావాలి అనుకున్నప్పుడు మనం ఒక తీసుకోవాలనుకున్న ఒక 7 నుంచి 8 వారాల ముందు నుంచి మనం ఈ లైటింగ్ ఆపేసి అవసరమైతే డార్కెనింగ్ ట్రీట్మెంట్ అంటే బ్లాక్ షీట్తో కప్పించడం వల్ల ఒకేసారి పూత వచ్చేసేట్టు చేసుకోవచ్చు. అప్పుడు మనం ఏప్రిల్, మే నెలల్లో కూడా ఈ చామంతి పూలను అనేది తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. అకాలపు చామంతి పూత కోసం చీకటి వెలుతురు ఉండేలా ఎలా యాజమాన్యం చేపట్టాలో చూసాం కదా. మరి అకాలపు పూత నుంచి మంచి దిగుబడులు పొందటానికి పోషక యాజమాన్యం, సస్యరక్షణ ఎలా చేపట్టాలో డాక్టర్ మువ్వా రవీంద్రబాబు నుంచి రేపటి అన్నదాతలో చూద్దాం. ఆంధ్ర రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అనంతరం విశాఖ జిల్లా పట్టణ ప్రాంత జిల్లాగా అతి తక్కువ విస్తీర్ణంలో సాగు విస్తీర్ణం ఉన్న జిల్లాగా మారింది. సుమారు 5,000 హెక్టార్లలో మాత్రమే ఖరీఫ్, రబీ పంటలు సాగులో ఉన్నాయి. ప్రస్తుతం ఇప్పటికే రైతులు ఖరీఫ్ సాగుకు సన్నద్ధమయ్యారు. చాలా ప్రాంతాలలో రైతులు నార్లు పోసి నాటుకున్నారు. రైతుల అవసరాల మేరకు విత్తనాలు, ఎరువులు సైతం అందుబాటులో ఉన్నాయని, అలాగే రబీ పంటల సాగుకు సంబంధించి ముందుగానే ప్రణాళికలు వేసుకున్నామని చెబుతున్న విశాఖ జిల్లా వ్యవసాయ శాఖ సంయుక్త సంచాలకులు అప్పలస్వామితో ఈటీవీ ప్రతినిధి కూర్మరాజు ముఖాముఖి ఇప్పుడు చూద్దాం. జిల్లాల పునర్విభజన తర్వాత విశాఖపట్నం జిల్లా దాదాపుగా పట్టణ ప్రాంత జిల్లాగా భౌగోళికంగా విభజన జరిగింది. 5,000కు పైగా హెక్టార్లలో మాత్రమే పంట అటు ఖరీఫ్ కానీ రబీ కానీ సాగవుతూ వస్తుంది. ప్రస్తుతం జిల్లాలో ఈ ఖరీఫ్ అలాగే రానున్న రబీ ఈ రెండింటికి సంబంధించిన ప్రణాళిక ఏంటి? జిల్లా వ్యవసాయ శాఖ జాయింట్ డైరెక్టర్ అప్పలస్వామి గారు ప్రస్తుతం అంతా ఉన్నారు. అప్పలస్వామి గారు, ఇప్పుడు మన జిల్లాలో ప్రధానంగా ఈ ఖరీఫ్ అంటే 2024 ఖరీఫ్ రబీ ప్రణాళిక ఏంటి? మన ఖరీఫ్కి వచ్చేసరికి మనకు సాధారణ విస్తీర్ణము 5,390 హెక్టార్లు ఉంది సార్. అందులో వరి చూసుకున్నట్లయితే 4,600 వరకు హెక్టార్ వరకు ఉంటుంది. అలాగే మిగతా మెట్ట పంటలు 800 హెక్టార్ వరకు ఉంటుంది. ఇంతవరకు కవరేజ్ ఏంటంటే 1,405 హెక్టార్ల వరకు కవర్ అయింది. అందులో వరి 1,100 హెక్టార్ల వరకు కవర్ అయింది సార్. అలాగే రబీకి వచ్చేసరికి 2,353 హెక్టార్లు సాధారణ విస్తీర్ణం ఉంది. రబీ వచ్చేసరికి వరి అలాగే రాగి అండ్ మొక్కజొన్న ప్రధానంగా ఉంటాయి. అలాగే అప్రాలు కూడా కొద్దిగా ఉంటాయి. విత్తనాలు వచ్చేసరికి ఖరీఫ్లో వరి ముఖ్య పంట కాబట్టి 2,133 క్వింటాలు అలాట్ చేశారు. అదనంగా మనం ఒక 250 క్వింటాలు కూడా తీసుకున్నాం. ఈ కొత్త జిల్లాలు ఏర్పడిన తర్వాత మిగతా జిల్లాలకు పోల్చుకున్నట్లయితే మనకి కేజీకి సబ్సిడీ 5 రూపాయలే వస్తుంది. మిగతా అనగాపల్లి కానీ పాడేరు కానీ, ఎందుకంటే అక్కడ వరి విస్తీర్ణం అనేది 50,000 హెక్టార్ల కంటే ఎక్కువ ఉండడం వల్ల సబ్సిడీ అనేది వాళ్ళకి 10 రూపాయలు వస్తుంది. అలాగే భూసారం పెంచడానికి కోసం ఈ ఖరీఫ్లో 132 క్వింటాలు పచ్చిరొట్టు విత్తనాలు రైతులకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా వరికి సంబంధించి నర్సరీస్ కూడా సుమారు 90% వరకు నర్సరీస్ వేశారు. ఎక్కడైతే ప్రస్తుతం బోర్లు ఎక్కడ ఉన్నాయో అక్కడ మనకి ఉడుపులు అనేది ప్రారంభం జరిగింది. అలాగే ఎరువులు వచ్చేసరికి మన ఖరీఫ్ పంట కాలానికి 3,354 టన్నులు అవసరం కాగా ఇంతవరకు మనకి 1,500 టన్నుల వరకు వచ్చింది. అందులో 800 టన్నుల వరకు రైతులకి ఇవ్వడం జరిగింది. వరికి వచ్చేసరికి సుమారు 50% కూడా వర్షాధారపు చెరువుల కింద సాగు చేయడానికి ఉంది. ముఖ్యంగా అదొక అవరోధం. ఎందుకంటే మనకి జూలైలో
ఫస్ట్ పార్ట్ నైట్లో మనకి వర్షాలు లేనందువల్ల చెరువులేవి అక్కడ నిండలేదు. అందువలన కూడా నారుమడులు కూడా లేటుగా వేయడం జరిగింది. మనకి ఇప్పుడు కూడా ఈ జిల్లాలో సెప్టెంబర్ మొదటి వారం కూడా వారం వరకు కూడా ఉడుపులో జరగడం జరుగుతుంది. కౌలు రైతులు కూడా 590 మంది టార్గెట్ ఇవ్వగా ఎంతవరకు 400 మంది కూడా ఇచ్చాం. అందులో ఒక 50 మందికి 36 లక్షల వరకు బ్యాంకు లోన్లు కూడా వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అలాగే రబీకి వచ్చేసరికి విత్తనాలు కూడా మనకి వరి విత్తనాలు కూడా సరఫరా చేయడం జరుగుతుంది. ప్రధానంగా వరికి వచ్చేసరికి సుమారు 70% వరకు 1121 అనే రకాన్ని ఇవ్వడం జరుగుతుంది. 20% వరకు బీపీటీ 3291 అనే రకాన్ని కూడా వేయడం జరుగుతుంది. అలాగే సాంబ మసూరి మిగతా శ్రీకాకుళం సన్నాలు సాగు చేయడం జరుగుతుంది. ప్రజల ఆహారపు అలవాట్లు రోజు రోజుకి మారుతూ వస్తున్నాయి. దానికి అనుగుణంగా మన ఆహార పంటల్లో మార్పులను మీరేమైనా గమనించారా? మీరేమైనా సూచించి రైతుల చేత చేయిస్తున్నారా? ఈ ఖరీఫ్లో మనకి చెరువుల కింద ఉన్న వరిని బదులుగా వేరే పంటలు ఏమని చెప్పి ఒక 200 ఎకరాల్లో ఆ విధంగా పంట మార్పిడి చేయాలని ప్లాన్ చేసుకున్నాము. ఎందుకంటే మన చెరువులో నీరు సరిగా లేనప్పుడు శివర భూములకి నీరు అందక అది దిగుబడి తగ్గిపోయి కాబట్టి ఈ వరికి బదులు కూరగాయలు కానీ చోడి కానీ అపరాలు కానీ వేయడానికి ఒక ప్రణాళిక అనేది ఇప్పుడు ఖరీఫ్లో చేసుకున్నాం. అదేవిధంగా రబీ వచ్చేసరికి రాగులు అనేది 270 హెక్టార్లు విస్తీర్ణం సాధారణ ఉంటే దాన్ని 400 హెక్టార్లలో పెంచడానికి ప్రణాళిక కూడా తయారు చేసాం. కోస్తా జిల్లాల్లోని అక్టోబరు, నవంబరు, డిసెంబరు జనరల్గా తుఫాను నెలల కింద మనం పరిగణిస్తాం. ఈ తుఫాను నెలలకు సంబంధించి ప్రధానంగా రైతులు ప్రతిసారి ఎదుర్కొంటున్న అనుభవం ఏంటంటే వచ్చిన తర్వాత ఏమి ఒకటి కూడా మిగిలేదు కాదు, అది పొట్ట దశలో ఉండడం, అవి వాలిపోవడం ఇవన్నీ చూస్తున్నాయి. ఇప్పుడు దానికి ప్రత్యామ్నాయంగా అంటే ముందుకు తేవడం, ఆ షెడ్యూల్స్ మార్పు అనేది గత కొంతకాలంగా ఎక్సర్సైజ్ జరుగుతూ వస్తుంది. అది ఎంతవరకు వచ్చింది మన జిల్లాలో? నవంబర్, డిసెంబర్కి వచ్చేసరికి అన్ని కొన్ని వెన్నులు వచ్చే దశ కూడా వస్తున్నాయి, కొన్ని కోత దశ కూడా వచ్చే. అందుకోసమని చెప్పి మన వరి నారుమడి వేసే బదులు డైరెక్ట్ ఎదేసే పద్ధతి కొంత ముందుగానే ఒక 20 రోజులు ముందుగానే మనకి కోతకు వచ్చే అవకాశం. ముఖ్యంగా ఇప్పుడు ఈ సంవత్సరం ఏంటంటే పెందుర్తి మండలంలో సరిపల్లి అనే గ్రామంలో మొత్తం ఆ గ్రామం అంతా కూడా సుమారు 250 ఎకరాలు కూడా మొత్తం అంతా ఈసారి ఎదేసారు. సో ఆ విధంగా కొంత మన తుఫానికి బారి నుంచి తట్టుకోవడానికి ఎందుకు 20 రోజులు ముందుగానే మనకి పంటకు వస్తుంది కాబట్టి ఆ విధంగా కూడా రైతుల్ని మనం మోటివేట్ చేస్తున్నాం. అదేవిధంగా తక్కువ కాలం పండే విత్తనాలు కూడా ఈసారి ఇవ్వడానికి కూడా ప్రణాళికతో చేస్తున్నాం. ఈ ఖరీఫ్లో ఊహిస్తున్న కానీ లేదంటే అంచనా వేస్తున్న కానీ సమస్యలు ఏ వస్తాయి అనుకుంటున్నారు? వాటికి అధిగమించడానికి మీ దగ్గర ఏ రకమైన ప్రణాళిక ఉంది? రైతులు ఏంటంటే యూరియా అనేది ఎక్కువగా వాడుతుంటారు. సో దాన్ని ఏంటంటే ఇప్పుడు మన రైతు సేవా కేంద్రాలు ఉన్న వాళ్ళ ద్వారా అలాగే మా ఏవోల ద్వారా కూడా గ్రామాల్లో మీటింగ్ పెట్టి ఆ యూరియా వాడకాన్ని తగ్గించడానికి ఒకటి, అలాగే ఉడిసే ముందు ఆ వరి నాళ్ళు తుంచడం వల్ల మా చివరిలో గుడ్లు పెడతాయి కాబట్టి పురుగు అవన్నీ తుంచడం వల్ల కూడా పురుగు తాలూకా నష్టం అనేది తగ్గుతుంది కాబట్టి అదొకటి చేయమని చెప్తున్నాం. అలాగే కాలిబాటలు ముఖ్యంగా తూర్పు పడమరకి కాలిబాటలు పరిపాలన తీసుకున్నట్లయితే మనం ఎరువులు వేయడానికి కానివ్వండి, తర్వాత పురుగు మందులు కొట్టడానికి ముఖ్యంగా దోమపోటు అనేది పూత దశలో కానీ లేకపోతే వస్తుంది కాబట్టి ఆ దోమపోటుని రాకుండా కొంత నివారించుకోవాలి. జూలై ఫస్ట్ పార్ట్నైట్లో వర్షాలు లేనందువల్ల సెకండ్ పార్ట్నైట్లో వర్షాలు పడేటట్టు మన వరి నారుమలు కూడా మనం లేటుగా వేశారు కాబట్టి ప్రస్తుతానికైతే వరి నారు దశలు కూడా అంత ముదిరిపోయే నారేం లేదు. ఒకవేళ ఇంకా 30 రోజులు దాటినట్లయితే మనకి ఎరువుల యాజమాన్యం తప్పకుండా పాటించాలి. ఒక బస్తా వేసే బదులు బస్తన్నర డబుల్ డోస్ వేయమని చెప్తాం. అలాగే మొక్కలు కూడా ఇప్పుడైతే 2-3 వేయమని చెప్తాం, అప్పుడైతే ఎక్కువ ఉడమని చెప్తాం. ఎందుకంటే పిలక కట్టే దశ దాటిపోయింది కాబట్టి మరి ఆ కెపాసిటీ తగ్గిపోద్ది కాబట్టి దగ్గర ఉడమని చెప్తాము. మనకి సముద్ర తీర ప్రాంతంలో ఈ వాటర్ సెలినిటీ భూమిలోకి చొచ్చుకు రావడం అనేది ఇది కొన్ని సంవత్సరాలుగా కొన్ని దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఏంటంటే సెలినిటీ బాగా పెరుగుతోంది వస్తుందని. సో ఇక్కడ మన పరిస్థితి ఎట్లా ఉంది అంటే ముఖ్యంగా పచ్చిరొట్ట వేయడం వల్ల మీకు అది కూడా తగ్గుతుంది. అలాగే ఏమైనా ఎక్కువ ఉంటే పొలంలో సున్నం వేసి నీళ్లు కట్టి ఒక 2 రోజుల తర్వాత ఆ నీరు కిందకి వెళ్ళేటట్టు కొంత మీకు ఆ సెలినిటీ కూడా తగ్గడం జరుగుతుంది. సో అలాంటి ప్రాబ్లం అయితే మనకి ఎక్కడా లేదు. ధన్యవాదాలు. ఇది అప్పలస్వామి గారి మనోగతం. కేవలం శ్రీ శ్రీనివాసరావు, కోర్బరాజు, ఈటీవీ న్యూస్, విశాఖపట్నం. మరిన్ని విభిన్న అంశాలతో రేపటి అన్నదాతలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు సమస్యలను 1800-425-4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య పని దినాలలో సంప్రదించగలరు. ఈ కార్యక్రమాన్ని యూట్యూబ్లో www.youtube.com/అన్నదాత ఈటీవీ లింక్ ద్వారా వీక్షించవచ్చు. అన్నదాత కథనాలు ఈటీవీ విన్ మొబైల్ యాప్లోనూ వీక్షించండి.